పంపిస్తా బాబు. మసాలా దోశ నీకు కావాల్సింది? ఓకే మణికంఠ 2 మసాలా దోశ. ఓకే సో అలాగే మనం ఒక యాంకర్ అంటే కేవలం స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం మాత్రమే కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు హావభావాలతో నవరసాల్ని పలికించగలిగిన వాళ్ళేరా యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి శ్రీముఖి నేను పిలిచేశానా? ఓకే లెట్స్ ఇన్వైట్ శ్రీముఖి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏంటో ఇవాళ వెరైటీగా కనకాంబరం వాసన వస్తుంది. జనరల్లీ మల్లెపూలకే వస్తాయి. ఓకే శ్రీముఖి తీసుకో. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు బంగారాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడ ఇంత ఎనర్జీ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ చాలామంది పెద్దలు ఉన్నారు, సో క్విక్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్లీ మై డియరెస్ట్ డార్లింగ్ నందిని రెడ్డి గారు, ప్లీజ్ అక్క ప్లీజ్ కమ్. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నాను, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉన్నాను. 2.5 సంవత్సరాల తర్వాత బోలా శంకర్ అనే సినిమా తర్వాత ఇక్కడ ఉన్నాను అంటే దానికి ఏకైక కారణం మీరు. నన్ను భరించి, నన్ను ఓపిక్గా ఒప్పించి, నన్ను చిన్నపిల్లలాగా నడిపించి ఈ సినిమాలో ఒక బంగారంలాగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ముఖ్యంగా చెప్పాలి అనేసి అంటే 2 వ్యక్తుల గురించి చెప్పాలి, రాజ్ గారు, డీకే గారు. మీరు అసలు తెలుగు వాళ్ళని మాకు తెలియదు సార్. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చూసిన తర్వాత మా సమంత గారిని సీజన్ 2లో ఒక డిఫరెంట్ ఎనర్జెటిక్గా చూపించిన తర్వాత ఇలాంటి వాళ్ళు తెలుగులో ఎందుకు ఉండరబ్బా అని అనిపించింది. బట్ వస్తే బాగుండు, టాలీవుడ్లో రాజ్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఏదైనా చేస్తే బాగుండు అని అనుకున్న తరుణంలో మా ఇంటి బంగారం అనే కథ మీ నుంచి రావడం అండ్ అందులో నేను ఒక భాగం అవడం. రాజ్ సార్, ఐఎమ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ of your work. I just wish this association continues in some or the other way, but I'm just waiting for Family Man, the other series of Family Man, the next part of the Family Man, and I'm so happy to be a part of this film. And ముఖ్యంగా మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, యాక్టర్స్ అందరికీ కూడా దే ఆర్ ఆల్ డార్లింగ్స్. అందరితో బాగా కలిసిపోయాము. ఈ మాట అందరు చెప్పేదేలాగా అని అనిపించినా కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కలిసి కట్టుగా అందరం చేశాము. అండ్ ఫైనలీ ట్రాలాలా అనే ఈ బ్యానర్పై శుభం అనే సినిమాని మీరు ఎంతగానో ఇష్టపడ్డారు. దాని తర్వాత మా ఇంటి బంగారంలో సాక్షాత్తు మన మేలిం బంగారమే వస్తున్నప్పుడు మీరందరూ దీన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు కదా. Thank you so much. And finally, I would want to end with our dearest Bangaram Sam. Sam, మీ గురించి చాలా చెప్పాలి కానీ ఐ నో చాలామంది ఉన్నారు, బట్ సమంత గారి గురించి వినడం తప్పితే ఆవిడ్ని డైరెక్ట్గా చూడడం, ఆవిడతో వర్క్ చేయడం, నిజంగా ఎలా ఉంటారు, ఆవిడ ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు అనేది లైవ్లో చూస్తున్న ప్రతిసారి నిజంగా 15 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ జర్నీ ఒక ఎత్తు, ఇంత స్టార్డమ్ ఒక ఎత్తు, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి సమంత గారు అని అంటే ఇంత డౌన్ టు ఎర్త్గా ఎలా ఉంటారు ఒకళ్ళు, ఇంత డిసిప్లిన్గా ఎలా ఉంటారు ఒకరు, ఒక ఫలానా స్టేజ్ రీచ్ అయిన తర్వాత, ఒక స్టార్డమ్ వచ్చేసిన తర్వాత చాలామంది రిలాక్స్ అయిపోవడం నేను చూశాను. బట్ షీ ఈజ్ ఆల్వేస్ hungry for good work, hungry for everything, and I think అలాంటి హంగర్ అండ్ ఎస్పెషలీ ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు, ఇలాంటి లేడీస్ హూ ఇన్స్పైర్ అండ్ కీప్ అస్ స్ట్రాంగ్ అండ్ డిసిప్లిన్డ్ కావాలి. దట్ ఈస్ ఆర్ సమంత. అండ్ సమంత గారు, మీ మీద ఆకాశం అంత ప్రేమ ఉంది మా అందరికీ. యాక్చువల్లీ ఇది వేరేలా, సమంత మీ మీద ఉంది మాకు ప్రేమ ఆకాశం అంతా. సో ఎస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ. ఈరోజు మనం ముగ్గురం ఎల్లో వీఆర్ ఆల్ వెరీ గుడ్. అండ్ ఇదిగో ఒక దోశ నందిని గారు అడుగుతున్నారు. ఈ లోపు ఏం చేద్దామంటే